అవని పుడమి కొకోలీలను వాడండి, మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే సార్, మనం ఇప్పుడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెనమలూరు విలేజ్లో ఉన్నాము. పూర్ణచంద్రరావు గారి తోట ఇది. వీళ్ళు ఆల్రెడీ మిరపకు మన ప్రతిభ బయోటెక్ మందులు మొత్తం వాడినారు, అలాగే పసుపుకు కూడా వాడినారు. ఇప్పుడు మిరప ఇంతకుముందు ఒక వీడియో తీసినాము, ఆల్రెడీ పసుపు కూడా ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఈ పసుపు వీడియోలో సార్ మీరు ఈ పసుపు పంటకు ఏ స్టేజ్లో, ఎప్పుడు, ఏ టైంలో మన ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ మీరు ఏ విధంగా ఎట్లా వాడినారు, దాని పనితనం మీ ద్వారా ఎట్లా గమనించినారు, ఇదంతా మీరు స్వయంగా రైతులకు కొద్దిగా వివరిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. అసలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు భూమిలో నుంచి ఇప్పటి వరకు మీరు ఏ మోతాదులో ఏమేమి వాడినారో ఒకసారి వివరించండి సార్. నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మిరప తోట చూశారు కదండి. మన మిరప తోటకు వాడామండి సేమ్ ప్రోడక్ట్స్. మన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ భూమిలో 10 కిలోలు ట్రైకోడర్మా, 10 కిలోలు సూడోమోనాస్, ఒక 5 కిలోలు బాసిల్లస్ సబ్స్టిలిస్, ఒక 5 కిలోలు బెల్లం వేసి నానేసి పశువుల ఎరువులో కలిపి వారం రోజులు నానేసామండి. అవన్నీ కూడా కలిపినారా సార్? అవని ఎకరానికి 2 బస్తాలకు చొప్పున 3 ఎకరాలకి 6 బస్తాలు అవని కూడా కలిపి నానేసామండి. బ్యాక్టీరియా డెవలప్ అయిందండి 10 రోజుల తర్వాత. 10 రోజుల తర్వాత దాన్ని భూమిలో చిమ్మిచ్చి ఆఖరి సార్లు దున్నిచ్చామండి. తర్వాత పసుపు వేసామండి. పసుపు వేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు క్యాలెండర్లో చెప్పిన విధంగా పైరు మొలిసిన తర్వాత 20 రోజుల దగ్గర నుంచి ఫస్ట్ తపా ఎరువులు ఇచ్చామండి. ఫస్ట్ తపా ఎరువుల్లో కొక్కోలి 20 కిలోలు, పొడమి 20 కిలోలు, స్టఫ్, మెగ్నీషియం, సల్ఫరు, కాల్షియం ఇవన్నీ ఫస్ట్ తపా ఎరువులుగా ఇచ్చామండి. దాంతో పాటు ఏమన్నా యూరియా, డిఏపి ఇట్లా కలిపిన? యూరియా 25 కిలోలు, డిఏపి 20 కిలోలు, పొటాస్ ఒక 15 కిలోలు కలిపి దాంతో పాటు ఇవన్నీ కలిపి రసాయన ఎరువులు ఎకరానికి 2 బస్తాలు వేస్తారు. బస్తాలు తగ్గించి 25 కేజీలు చెప్పిన వేసుకుని కలిపేస్తారు. మన రాజశేఖర రెడ్డి గారు మట్టికి కేజీల్లోనే వాడమన్నారండి రసాయన ఎరువులు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా ఫస్ట్ తపా ఎరువులు ఆ విధంగా ఇచ్చుకున్నామండి. మళ్ళీ తర్వాత 25 రోజుల తర్వాత సేమ్ డోసు మళ్ళీ అదే విధంగా తయారు చేసుకొని మళ్ళీ ఇచ్చామండి. ఇది 5 నెలల 15 రోజులు అండి వాళ్ళకి. ఇప్పుడు 4 తపాలు ఇచ్చానండి. ఫస్ట్ 2 తపాలు కొక్కోలి ఇచ్చినారు. మూడో తపాలో ఏమన్నా? మూడో తపాలో కొక్కోలి 10 కిలోలు, పొడమి 10 కిలోలు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, పొటాసు, యూరియా, డిఏపి. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన క్యాలెండర్లో ఏ విధంగా చెప్పారో అదే విధంగా 3-4 తపాల ఎరువులు కూడా అట్లాగే ఫాలో అయ్యాను. అట్లా ఫాలో అయిన విధంగా గ్రోతింగ్ బాగుందండి. కింద దుంప బాగా బలిష్టంగా వస్తుంది, మొదలు బాగా బలిష్టంగా ఉందండి. రాజశేఖర రెడ్డి గారు నిజంగా దేవుడు లాంటి మనిషి అండి. రైతు కోసమే ఆయన కృషి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల ఆయన చెప్పిన విధంగా అందరూ ఫాలో అప్ అయితే రైతు అనేది నష్టపోడండి. మీరే చూడండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా ఫాలో అప్ అయితే మొక్క గ్రోత్ ఏ విధంగా ఉందనేది మనకే కనపడుతుందండి. తెగుళ్ళు అట్లాంటి ఏమన్నా? తెగుళ్ళు అంటే ఆశించినంత ముందు జాగ్రత్త చర్యగా రాక్ స్టార్ వాడానండి. రాక్ స్టార్ అనేది లంబాడి తెగులకి, తాటాకు తెగులకి బాగా పనిచేస్తుందండి. రాక్ స్టార్ అనే ప్రోడక్ట్ నేను 2 తపాలుగా వాడానండి. పనితనం బాగుందండి. అది వాడినందువల్ల మనకి ఈ లంబాడి తెగులు అనేది ఆశించకుండా ఉంటుందండి. మొక్క గ్రోత్ బాగుందండి. మన ప్రతిభ బయోటిక్ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ పనితనం బాగుందండి. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ రైతుల కోసం ఈ ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తున్నారు. ఏ ప్రోడక్ట్ అయినా కానీ 100కు 100% పనిచేస్తుందండి. పూర్ణచంద్ర గారు క్యాలెండర్ ప్రకారం ఫాలో చేస్తున్నారు కదా, మనం చేసిన దానికి సార్ చెప్పినట్టుగా రసాయనాలు కేజీలు వాడమన్నారు కదా. అవునండి. రసాయనాలు తగ్గించుకుని ఈ పెంచుకుని వాడారు కదా మీరు. అవునండి. దీనికి వాడడానికి తేడా ఏమైనా చూస్తున్నారా మీరు? చూసానండి. ఇప్పుడు మన పక్క చేలో ఇవన్నీ వాడకుండా రసాయన ఎరువులు వాడారండి. రసాయన ఎరువులు వాడిన దానికి మన ప్రతిభ బయోటిక్ ఎరువులు వాడిన దానికి తేడా మీరే గమనించగలరండి. వాడింది మనది గ్రోత్ బాగా పచ్చదనం ఉందండి. వాడంది మీకు అక్కడ అగ్గి తెగులు, లంబాడి తెగులు, పైరు అంత ఏపుగా లేకపోవటం మీరే గమనిస్తారు. ఓకే. ఇది మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడడానికి పసుపు సార్. ఇది పూర్ణచంద్ర గారు చైన్ బాక్స్ అనేది. ఒకసారి చూసినట్టయితే కదా మొత్తం తెగులంతా ఎలా వచ్చింది చూడండి సార్. తెగులు మీకే తెలుస్తుంది. అది వాడింది, ఇది వాడని చైన్ అంతా కూడా తెగులు వచ్చి మొత్తం దిగిపోయింది సార్. అది మొత్తం చైన్ మొత్తం దిగిపోయింది.
పూర్ణచంద్ర గారు ఉన్న చేను ఇది అని చేను పక్క చేను సార్ ఇది మన పక్క అమ్మటి చేను అండి ఇది. ప్రతిభ బయోటిక్స్ వాడలేదండి, రసాయన ఎరువులు వాడారు. ఓకే. అగ్గి తెగులు లంబాడి తెగులు వచ్చిందండి. ఓకే సార్. మరి ఆ రైతు అడుగుతుండే మిమ్మల్ని? అడుగుతున్నారండి. ఏం చెప్పారు మీరు? మేము ప్రతిభ బయోటిక్ ప్రోడక్ట్సే వాడుతున్నాను నేను. ఓకే. మీరు కూడా అవి వాడుకోండి, బాగుంటుందని చెబుతున్నానండి. ఓకే సార్. పూర్ణచంద్ర గారు, ఇప్పుడు మీరు పసుపుకి క్యాలెండర్ ప్రకారం ఫాలో అయ్యారు కదా, ఈ చేంజ్ చూసిన రైతులకి మీరు ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? రైతులను ఫోన్ చేస్తే సలహా చెప్తారు కదా? ఖచ్చితంగా చెప్తాను సార్. మీ పేరు మీ నెంబర్ చెప్పండి సార్. మాది పెనమలూరు అండి. నా పేరు గుమ్మడి పూర్ణచంద్రరావు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9000331684 అండి. అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. సూర్యచంద్ర గారు మన ప్రతిభ ఎండి చెప్పే విధానం అన్నపూర్ణ అగ్రిఫేస్ యూట్యూబ్ చూసి ఫాలో అయ్యి వ్యవసాయం చేయడం జరుగుతుంది. పసుపుకి మొత్తం అంతా కూడా మన కంపెనీ పర్పస్ ఏ విధంగా అయితే సార్ చెప్తుండే అదేవిధంగా కంపెనీ ప్రోడక్ట్స్ మన దుక్కులో అవని కానీ, ట్రైకోడర్మ్ కానీ, సూడోమోనాస్ కానీ, సర్వర్ కానీ దుక్కులు వేయడం జరిగింది విత్తనం పెట్టే ముందు. నెక్స్ట్ వచ్చి మళ్ళా 40 రోజులకి కొకోలు 20,000, పొడమి 20 కేజీలు, స్టప్ 10 కేజీలు, ప్రొసూల్జీ సల్ఫర్ 3 కేజీలు, మ్యాగ్నెట్ 10 కేజీలు, కాల్షియం నైట్రేట్ టాప్సిన్ వచ్చి 10 కేజీలు సెకండ్ కోట. అలాగే మూడో కోట కూడా సేమ్ చెప్పడం జరిగింది. పసుపు చూసుకున్నట్టయితే ఇప్పుడే ఓట స్టార్ట్ అవుతుంది సార్. దీనికి ఇప్పుడే ఓట స్టార్ట్ అవుతుంది. ఓట ఎలా వస్తుందనేటువంటి మనం ఒకసారి చూద్దాము. అన్నీ కూడా ప్రతిభ కంపెనీ ప్రోడక్ట్స్ వాడిన పసుపు ఫీల్డ్ సార్ ఇది. ప్రతి ఓట మస్తు ఇప్పుడే స్టార్ట్ అయింది. నవంబర్ డిసెంబర్లో ఓట వచ్చే టైం ఇది. అసలు ఓట ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఓట ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సార్. ఎంత బలంగా వస్తుందో ఓట అనేటువంటిది ఇది చూడండి సార్. ఇది ఈ నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఓట మస్తు స్టార్ట్ అవుతుంది సార్. ఇది పసుపు ఈ ఓట చూడండి ఎంత బలంగా వస్తుందో. ఇదిగో సార్ ఓట ఈ టైప్ రావాలి సార్. ఓట ఈ టైప్ వచ్చినట్టయితే మనకి పసుపు అనుకున్నది ఎకరానికి 100 పుట్లు తగ్గదు సార్. ఈ ఓట కానీ వస్తే ఇక్కడ దాకా కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈయన వాడిందంతా కూడా ప్రతిభ కంపెనీ ఆల్ ప్రోడక్ట్సే. 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, రిజల్ట్స్ చూస్తున్నారు. చూసే మళ్ళా మన అన్నపూర్ణ అగ్రిస్పేస్ ప్రకారం కానీ, సార్ ఇచ్చిన ONB బుక్లు క్యాలెండర్ ప్రకారం కానీ వాడడం జరిగింది. ఈ 3 ఎకరాలు మొత్తం ఎటు చెట్టు వాడితే రసాయన ఎరువులను తగ్గించుకుని సార్ చెప్పుండిగా కేజీల్లో వాడైనా 2 బస్తాలు సరబస్తా రసాయన ఎరువులు అడుకుని చేస్తుంటే పసుపు అనేది సార్ కొమ్ము చూడండి. కొమ్ము ఈ కొమ్ము ఓటకొమ్ము సార్. ఇప్పుడు మొక్కలు అయితే కనుక మొక్క పాడైపోతుంది. ఇది ఓటకం ప్రతిదీ ఇదిగో సార్. ఇది చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇదిగో ఓట. ఈ ఓటకం ఈ లావు రావాలి సార్. ఈ సైజు అని ఊటకం వస్తుందంటే 100 పుట్లు ఎక్కడికి వెళ్తారు సార్. ఇది పసుపు ఇదిగో ఈ సైజు రావాలి సార్. ఇది మొక్క చూపించవచ్చు మీకు. తవ్వితే మొక్క పాడైపోద్దండి. ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ అంతా కూడా పసుపు పూట వచ్చే టైం ఇది, కొమ్ము ఊరే టైం. దీంట్లో మనం పాడు చేయకూడదని చెప్పి తవ్వట్లేదు. పైన తీస్తుంటే ఈ కొమ్మి లావు సార్. ఈ లావు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ సైజు కానీ వస్తే ఎకరానికి 100 పుట్లు పసుపు ఎక్కడ పోస్తారు. 100 పుట్లు దిగుబడి వస్తుంది, బాగా అవుతుంది సార్.